హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇదైతే డే 2 పార్ట్ 2. రిమైనింగ్ డేస్ బ్లాగ్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేసేయండి. ఇప్పుడైతే మనం వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ మాల్ అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ అండర్ వాటర్ జూ విత్ అక్వేరియంలో ఉన్నామన్నమాట. మార్నింగ్ అంతా దుబాయ్ సిటీ టూర్ కంప్లీట్ చేసుకొని ఆఫ్టర్నూన్కి దుబాయ్ మాల్ రీచ్ అయ్యాము. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే దుబాయ్ ఐస్ రింక్. ఇక్కడ ప్రైజెస్ అయితే హవర్లీ బేస్డ్ ఉంటాయి. ఈ మాల్లో ఫుడ్ కోర్ట్స్ అండ్ అరౌండ్ 22 మూవీ థియేటర్స్, షాపింగ్ ఇంక్లూడింగ్ గోల్డ్ ప్లే జోన్ కూడా ఉంది. వన్ మోర్ అట్రాక్టివ్ స్పాట్ ఈ దుబాయ్ మాల్లో వచ్చేసరికి ఫౌంటైన్ చాలా బాగుంటుంది. మేమైతే అలా ఆ ఫౌంటైన్ చూస్తూ బెల్జియన్ వాఫిల్ తిన్నాం. నెంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయి కాబట్టి మనకి ఎటు వెళ్ళాలనే చాలా కన్ఫ్యూజన్ ఉండడం వల్ల ఈ కియోస్క్ మిషన్స్ అనేవి ఉన్నాయి. మనం షాప్ నేమ్ టైప్ చేస్తే ఎలా వెళ్ళాలి, వయా ఎస్కలేటర్ ఆర్ వయా వాక్ అనేది మొత్తం అది. ఆఫ్ కోర్స్ అది యూజ్ చేసుకొని మేము అక్వేరియం వరకు వెళ్ళామనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ అడ్వాంటేజ్ అనాలో డిసడ్వాంటేజ్ అనాలో తెలియదు, కానీ మనం ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ అనేవి ఫోటోగ్రాఫర్స్ తీస్తారు. బట్ కాస్ట్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి, వర్త్ ఆర్ నాట్ వర్త్. అక్వేరియంలో మోర్ దాన్ 33,000 అక్వాటిక్ యానిమల్స్ ఉంటాయి అండ్ లార్జెస్ట్ కలెక్షన్ ఆఫ్ శాండ్, టైగర్, షార్క్స్ ఎవ్రీవేర్. మేము వెళ్ళినప్పుడైతే అక్వేరియం మెయింటెనెన్స్ టీమ్ వాళ్ళు లోపలున్న రాక్స్ అన్ని క్లీన్ చేస్తూ ఉన్నారు. ఈ దుబాయ్ అక్వేరియంకి టికెట్ ప్రైజెస్ అని 155 AED నుంచి స్టార్ట్ అవుతుంది. మనం చూస్ చేసుకున్న ప్యాకేజ్ని బట్టి ప్రైజెస్ అనేవి వేరీ అవ్వచ్చు. మనం సపరేట్గా తీసుకునేటట్టయితే కనుక అక్వేరియం ప్లస్ బుర్జ్ ఖలీఫా తీసుకుంటే మనకు డిస్కౌంట్ వస్తుంది. మేమైతే త్రూ ట్రావెల్స్ వెళ్ళాం కాబట్టి మాకు టికెట్స్ అన్నీ వాళ్ళే ఇచ్చారు. ట్రావెలర్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాం. మేము గ్రౌండ్ ఫ్లోర్లో అక్వేరియం చూసి ఇదొక్కటే కదా, ఎందుకు ఇంత చిన్నగా ఉంటే పెద్దగా ఉంది అని అందరు చెప్తున్నారు అనుకున్నాం. కానీ థర్డ్ ఫ్లోర్ వెళ్ళాక అర్థమైంది అక్వేరియం ఎంత పెద్దది అని చెప్పి. అక్వేరియమే కాదు, జూ కూడా ఉంది అని చెప్పి. మేమైతే లైఫ్లో ఫస్ట్ టైం పెంగ్విన్స్ చూసాం. మీరు వెనక డోర్ చూస్తే అక్కడి నుంచి పెంగ్విన్స్కి ఫీడింగ్ అనేది జరుగుతుంది. పెంగ్విన్ వాక్ చూసాం, పెంగ్విన్ ఫ్లోటింగ్ కూడా చూసాము. చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే మనం బేబీ షార్క్స్ని టచ్ కూడా చేయొచ్చు. మా ఆయన అయితే ధైర్యంగా టచ్ చేశారు, కానీ నేను మాత్రం ఈయన చేయి పట్టుకొనే పక్కనుంటేనే ట్రై చేశాను. చాలా భయం వేసింది. ఇందాక మీరు ఏవైతే షార్క్ చూసారో ఆ షార్క్ని ముందు ఇట్లా స్టేజెస్లో గ్రో చేసి అప్పుడు వాటర్లో లీవ్ చేస్తారు. నెక్స్ట్ అయితే కార్న్ స్నేక్. ఇక్కడ స్నేక్ ఉందని మనం కీన్గా అబ్జర్వ్ చేసేంత వరకు మాకైతే అక్కడ ఉన్నట్టు అనిపించలేదు. లాస్ట్లో అయితే మేము క్రొకోడైల్స్ దగ్గరికి విజిట్ చేసాం. ఇక్కడైతే మనం క్రొకోడైల్ కింగ్ అండ్ క్వీన్ ఎగ్స్ చూడొచ్చు. క్రొకోడైల్ స్కల్ పార్ట్స్ కూడా అక్కడ మనం చూడవచ్చు. రియల్గా క్రొకోడైల్ చూస్తే చాలా పెద్దగా ఉంది, అది మూవ్ అవుతున్నట్టే మనకి తెలియలేదన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే దుబాయ్ అక్వేరియం ప్రైస్ షీట్. మనం స్కూబా డైవింగ్, షార్క్ డైవ్ ఇవన్నీ చేయడానికి ప్రైస్ షీట్, అండ్ మనం ఫీడ్ చేయడానికి కూడా స్పెసిఫిక్ టికెట్ అనేది ఉంటుంది యానిమల్స్కి, అది కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. స్టే ట్యూన్ ఫర్ డే 2 పార్ట్ 3.